యేసును కలుసుకుని యేసు యొక్క కాంతి కిరణాల స్పర్శను అనుభవించినటువంటి వ్యక్తి, ఒరిజినల్గా అనుభవించిన వాడు, వినండి, రెండు స్పందనలు ఆ వ్యక్తుల నుండి వెల్లడవుతాయి. ఒకటి, తానేమై ఉన్నాడో ఎరుగుంటాడు. తనను పిలిచిన వాడు ఎలాంటి వాడో ఎరుగుంటాడు, మొదటిది. రెండవది, ఆయనే ఇక జీవితం మొత్తంలో మెయిన్ అయిపోతాడు. ఇక ఆయన తర్వాత ఏదైనా ఇక ఆయన కంటే ముఖ్యమైనది ఏది అనిపించదు. యేసును కలుసుకున్నవాడు, యేసు కాంతి కిరణాల స్పర్శను పొందిన వాని యొక్క లక్షణాలు రెండు. ఎవరినన్నా మీరు గమనించండి, ఇదే కనపడుతుంది. యేసు ప్రభు పక్కనే యోధా ఉన్నాడు, కానీ యేసును ఆత్మలో కలుసుకోవాలా. జస్ట్ శరీర సంబంధంగా యేసు పక్కనే తిరిగాడు, కానీ యేసు అర్థం కాల అతనికి. యేసును కలుసుకున్నవాడు ఎలా స్పందిస్తాడు? మొట్టమొదటి తన స్థితి ఏమిటో తను గుర్తుపడతాడు. యోగ్యుడా అయోగ్యుడా, నేను పాపాత్ముణ్ణి, రైట్. దేని బట్టి ఆ మాట అంటున్నా అంటే, నా ముందున్నోడు పరిపూర్ణ పరిశుద్ధుడు, ఆయన కాంతి ముందు నా బ్రతికేందో నాకు అర్థమైంది. ఇంతవరకు మనుషులతో పోల్చుకొని ఆడికంటే బెస్టేలే, నేను వీళ్ళకంటే బెటరేలే, మరి వాళ్ళంత దరిద్రం కాదులే, మరి వీళ్ళంత చండాలం కాదులే, నేను కొంతవరకు పర్వాలేదులే అని మనం శబాష్ కొట్టాం. ఇప్పుడు యేసయ్య ముందుకు వచ్చేసరికి మన బతికేందో మనకు అర్థమైపోయి, వాళ్ళు కాదు వీళ్ళు కాదు, అందరికంటే నేను పెద్ద పాపిని అనే పరిస్థితికి వచ్చేసాను. ఇది మొదటిదైతే. రెండవది, యేసు ప్రేమ స్పర్శన పొందుతాడు గనక ఇక యేసు మెయిన్ అయిపోతాడు, మెయిన్ అయిపోతాడు. ఇక అంతకు మించి ఎక్కువ ఏది కాదు. ఇక డబ్బులు బట్టో, చేపలు బట్టో, దోణెలు బట్టో, వలలు బట్టో ఏది పట్టదు, యేసే. శిష్యుల లక్షణాల్లో మొట్టమొదటిది, విడిచిపెట్టడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి విడిచిపెట్టడానికి ఇష్టపడతాడు. ఈరోజు మనం విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి, విడిచిపెట్టనివి కొన్ని ఉన్నాయి. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకుండా శిష్యులు కావడానికి తిప్పలు పడుతున్నారు. అట్లా కాదు. శిష్యత్వంలోకి నువ్వు రావాలి, దేవుణ్ణి సంతృష్టి పరచాలి అంటే, సంతోష పెట్టాలి అంటే, నిజంగా నువ్వు దేవుణ్ణి కలుసుకుంటే ఖచ్చితంగా కొన్ని నీలో కనపడతాయి. వాటిలో మొట్టమొదటిది, విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడతావు. దేన్ని అంటే దేన్నైనా. ఇక్కడ మనం చూస్తే వాళ్ళకి విస్తారమైనటువంటి సంపద దొరికింది అక్కడ, కానీ అది యేసు కంటే గొప్పగా అనిపించలేదు. ఒక మాట చెప్తాను, యేసయ్య వెంట వెళితే వాళ్ళకి పైసలు వస్తాయా, చేపలు తీసుకొని మార్కెట్కి వెళ్తే పైసలు వస్తాయా? మీరు చెప్పండి. చక్కగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దేవుడు ఆశీర్వదిస్తుంటే మనం ఏం చేస్తున్నాం, తెలివిగా ఎంత తెలివిగా మసలుకుంటున్నాం మనం. నాకు తెలిసి ఇప్పుడు మనోళ్ళు ఉంటే అక్కడ పేతురోళ్ళ దగ్గర, ఇదిగా అడిగి పోతాడు ఆయన, ఏమన్నా వేరే దేశం పోతాడండి కాదు, వేరే దేశం ఏమైనా పోతున్నాడా? అడిగిపోతాడు. ఆ నజరేతులోనో, ఆ గల్లీలోనో, బెత్సైదాలోనో ఏడోసారి తిరుగుతుంటాడులే, అడిగిపోతాడు. ముందు ఈ సరుకు ఏనేం చేసి రాపండి. ఏంటిది సరుకు? చేపలు. విస్తారంగా అవి బట్ల ఆయన పోతే దొరకడం అన్నట్టు ఇక వెంటబడ్డారు. ఒకవేళ మనం అనుకుందాం, ఇప్పుడు కొంతమంది అదేగా చేస్తారు. దేవుడు ఆశీర్వదించాడు, అద్భుతం చేశాడు, వీళ్ళు సొంతంగా తిప్పలు పడ్డారు, ఏ విధమైన ప్రయోజనం లేదు, ప్రభువులోకి వచ్చారు, ప్రభు మాట విన్నారు, ఒక దోణె వాడికి 2 దోణెలు మునిగి అంత సరుకు వచ్చింది. ఇప్పుడు యేసుకు దగ్గర అయ్యాడా, వ్యాపారంలో బిజీ అయ్యాడా? ఎవరికోళ్ళు ఆలోచించుకోవచ్చు, చెప్పవచ్చు నాకు ఈజీగానే. వ్యాపార అభివృద్ధి చెందే కొద్దీ, జాబులో హోదా పెరిగే కొద్దీ, రాబడి పెరిగే కొద్దీ, సంపద పెరిగే కొద్దీ, ఐశ్వర్యం పెరిగే కొద్దీ దేవునికి దూరం అయిపోయాడా, దగ్గర అయ్యాడా?
అందుకే నేను చెబుతుంది, మనోళ్ళు అక్కడ ఉంటే పేతురు క్లాస్ ఇస్తారు శుభ్రంగా. పిచ్చోడు ఏం మెంటలా నీకు, పో ముందు సరుకు చూసుకోపోయి ఆడిపోతాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది జీవితాలు అంతే ఉన్నాయి. మరి సాక్ష్యం మాత్రం గట్టిగా, యేసు ప్రభు నన్ను ఆశీర్వదించాడు, దేవునికి స్తోత్రం, సమృద్ధిగా ఆశీర్వదించాడు. పేతురుని కూడా ఆశీర్వదించాడు. మరి పేతురు ఏం చేశాడు? ఒక సాక్షికం చెప్పి వెళ్ళిపోయాడా? వెళ్ళవా? తెలివి గల్లోళ్ళు ఒక చిన్న పాయింట్తో సూత్రం పట్టుకున్నారు వాళ్ళు. ఏంటో తెలుసా? యేసు ఇచ్చే చేపలు కాదు, యేసు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఒక అసాధారణమైన కార్యం ఇప్పుడు నా కళ్ళ ముందు చేయగలిగాడు ఈయన. సముద్రంలో ఉన్న చేపల్ని ఆయన అనుకున్న ప్లేసుకు రప్పించగలిగాడు. అంటే ఈ ప్రకృతిని శాసించగలిగినటువంటి వ్యక్తి అయినా. ఇప్పుడు బంగారపు కొట్టుందా? స్త్రీలకు బంగారం అంటే కొంచెం మోజు, మంచిగా చెవులు, ముక్కులు, మెళ్ళో అంతా ఇష్టపడతారు. అవునా? చాలా ఇష్టపడతారు గోల్డ్. తప్పులేదు, గోల్డ్ విలువైంది, ఆభరణంగా పనికొచ్చింది, అవసరానికి కూడా పనికొచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండు విధాల ప్రయోజనం కాబట్టి వాడుకోవచ్చు, తప్పులేదు, వేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. యేసు బంగారు గోల్డ్ షాప్, లేడీస్కి బాగా అర్థమైద్దని చెబుతున్నాను. గోల్డ్ షాప్ ఉంది. గోల్డ్ షాపులో బాక్సుల్లో పెట్టి ఉంటాయి నీట్గా. అదేదో ఒక యాడ్ వస్తుంది కదా, డబ్బులు వరకే రావనేది. గోల్డ్ది అన్నది, గోల్డ్ అడ్వర్టైజింగే కదా, డబ్బులు వరకే రావని. డబ్బులు ఎవరికి ఊరకే రావంటుంటాడు ఆయన. పెద్ద షాప్ అది కదా, ఆ అద్దాల నిండా గోల్డ్ పెట్టి ఉంటుంది. మనుషులు ఎట్టంటి వాళ్ళు అంటే, ఇగో అంత బంగారం ఉంది కదా తీసుకో అంటే, ఏది మంచి బాక్సు, ఏది మనకు సరిగ్గా సరిపోయే సైజులో ఉంది అని వెతుక్కొని ఒకదాన్ని పట్టుకొని వెళ్తారు. పేతురోళ్ళు ఎట్టంటి వాళ్ళు తెలుసా? ఇవన్నీ కాదు, అసలు ఈ షాపు మొత్తానికి యజమానుడు నువ్వు కనుక నువ్వు కావాలి. షాపు యజమానుడు ఎవరైతే ఉన్నాడో ఆయనను మనం పట్టుకోగలిగితే షాపులో ఉన్న సరుకంతా ఎవరిది? గమనించాలి. అంటే అలా ఆశించి పట్టుకున్నారని కాదు. ఈ ప్రకృతిని శాసించాడు అంటే దాదాపు అవగాహన వచ్చేసింది. సృష్టిని శాసించేవాడు ఒక సృష్టికర్త మాత్రమే. సృష్టికర్త ఇచ్చినటువంటి సృష్టిలోనిది కావాలా, లేకపోతే దేన్నైనా నీ కొరకు చేయగలిగిన సృష్టికర్త కావాలా? నువ్వు ఎవరు కావాలని నీకు? ఒక ప్రశ్న అక్కడే, ఒక నిమిషాల వ్యవధిలోనే ప్రశ్న సమాధానం అయిపోయింది, వెళ్ళిపోయారు. యేసు ఒక్కమారు పలికి ఇచ్చినటువంటి చేపల కోసం కక్కుర్తిపడి యేసును వదిలిపెడితే చాలా నష్టపోతాను నేను. బోలెడంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని, సాక్ష్యాన్ని, భవిష్యత్తుని పోగొట్టుకుంటాను నేను. కాబట్టి ఇంత చేయగలిగాడంటే ఆయన ఇంకా ఏదైనా చేయగల సమర్థుడు. హల్లెలూయా. గనుక యేసు ఇచ్చే చేపలు కాదు, యేసు కావాలి, యేసుతో నడవాలి. యేసు చాలు అనుకున్నాడు. ఎందుకంటే టోటల్ విశ్వమంతటికి, ప్రపంచం మొత్తానికి, భూమండలం మొత్తానికి, ఆకాశ మండలం మొత్తానికి, ప్రపంచ విశ్వమంతటికి రాజు నా దగ్గరకు వచ్చి పిలిచాడు రా అని. ఇంతకు మించి ఏం కావాలి నాకు? విశ్వానికి చక్రవర్తి, సర్వలోకానికి చక్రవర్తి అయినవాడు రా, పనుంది నీతో అంటే ఇక అంతకు మించిన హోదా ఏం కావాలి? అంతకు మించిన ఆధిక్యత ఏం కావాలి? అంతకు మించి ఇంకా 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 ఏం ఆశిద్దాం? చాలామందికి ఈ విలువ అర్థం కాలే.
సేవ చేసేవాళ్ళు కూడా అర్థం కాల. సామాన్యమా? దేవునికి మహిమ. హల్లెలూయా. ఉదాహరణకి చేపలు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మాడు పేతురు. అనుకుందాం, కాసేపు మనలాగా అనుకుందాం. చేపలు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మితే ఏమొస్తాయి చెప్పండి? పెద్దది చెప్పండి. డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వస్తే ఏం చేస్తాడు? దాంతో ఇంకా 2 వలలు కొంటాడు, 2 దోణులు కొంటాడు. కొని ఇంకా 4 కూలోళ్ళని పెడతాడు. 4 దోణులతో వేట మొదలు పెడతాడు. ఫుల్గా చేపలు వస్తాయి. ఏమి వ్యాపారం రన్ అవుతూ ఉంటుంది, పని జరుగుతూ ఉంటుంది. ఇంకా 4 దోణులు కొంటాడు. ఇంకొక 10 మంది కూలోళ్ళని పెడతాడు. ఇంకా 4 వలలు తీసుకుంటాడు. వ్యాపారం పెరిగిపోతూ ఉంటుంది, డబ్బులు వస్తూ ఉంటాయి. ఓకే. అప్పుడు సీమోన్ పేతురు శృంగార దేవాలయము దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వెళ్తాడు కదా. అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు రోజు భిక్ష ఎత్తుకుంటాడు కదా. వానికి ఏమి ఇచ్చేవాడు? పెద్దగా చెప్పండి. ఏమి ఇచ్చేవాడు? ఈ జేబులో నుంచి 2 బంగారు కాసులు, ఈ జేబులో నుంచి 2 బంగారు కాసులు తీసి ఎరా అనుభవించుపో అని ఇచ్చేవాడు. ఈరోజు సీమోను పేతురు గారు వచ్చే రోజు ఉదాహరణకి వారంలో ఒక రోజు అనుకోండి, శుక్రవారం అనుకోండి. ఎప్పుడు లేటుగా పోయే ఈ భిక్షగాడు సీమోను పేతురు వచ్చే రోజు లేదు, ఇంకా కత్తి పెందలాడిపోయి కూర్చుంటాడు. ఒక అరగంట ముందు రావచ్చు, ఒక అరగంట తర్వాత. ఎందుకు వచ్చిన కూడా పెందలాడిపోయి కూర్చుందాం. ఎందుకు? ఇంకా 4 కాదు సౌండ్ వస్తున్నాడు. సౌండ్ భిక్షగాడు వాడి ప్లేస్లో ఫిక్స్ అయిపోతాడు, ఇంకా స్థిరపడిపోతాడు. ఇంకా గట్టిగా కేకలేసి ఇంకా మరి దీనంగా అడుక్కోవడం తప్పించి వాడికి అడుక్కు తినే జీవితం నుంచి శాశ్వత విముక్తి కలిగేదా? ఓకే. రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఏం సిమనో వెళ్ళలేదా? సరికి ఎంత వచ్చింది, ఏమాత్రం పట్టావు ఇయ్యాలా అనేవాళ్ళు ఎదురుపడి. ఎవరు? స్థానికులు. కానీ ఈ మాట అనేవాళ్ళు కాదు. అయ్యా సీమోను, దైవజనుడా, మేము నిన్ను ఆపం. నీ నీడ మాత్రం ఈ రోగి మీద పడనిమ్ము. నువ్వు ముట్టొద్దు, నీ వస్త్రం వద్దు, నీ స్పర్శ వద్దు, జస్ట్ నీ నీడ చాలు. నిన్ను ఆపం, నీ పని నువ్వు చూసుకో. నీ నీడ ఆయన మీద పడనేని. రోడ్డు మీద వరుసగా మంచాలు ఉండేయా? రోగుల మంచాలు ఉండేయా? ప్రపంచ పునఃస్థితి స్థాపన యందు నాతో పాటు కూర్చుని సింహాసనం మీద పాలిస్తారు మీరని యేసు చెప్పాడు. పరిపాలిస్తారని చెప్పాడు. ఇది వచ్చేదా? పరిశుద్ధ గ్రంథము, జీవ గ్రంథము, ఆత్మలను బ్రతికించే గ్రంథంలో ఆయనకంటూ కొన్ని పుస్తకాలు ఉండేయా? ఏమొద్దనుకున్నాడు శిష్యుడు? చేపలు అమ్మితే ఫిషర్మ్యాన్, మంచి ప్రఖ్యాతిగాంచినటువంటి చేపల వ్యాపారస్తుడైన సీమోను టైటిల్ ఉండేది. కానీ ఇప్పుడు అపోస్తలుడైన సీమోను పేతురు. ఆ భిక్షగాడు సీమోను జేబుకి వెళ్ళి చూస్తే చెప్పాడు, వెండి బంగారాలు నా దగ్గర లేవు, నేను కలిగి ఉన్న యేసు నామంలో లేచి నడు అంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు దిగ్గును లేచి గంతులు వేసి ఎగిరి దేవుని మయంపరిచాడు. చేపల కంటే ఆత్మలు ముఖ్యం అనుకున్నాడు. యేసయ్య ఏమన్నాడు? ఈ చేపలను చూసావు కదా, ఈ కాదు, ఆత్మలను బట్టే జాలరిగా చేస్తాను, నువ్వు ఆత్మలను బట్టు వాడివిగా ఉండు రా అన్నాడు. అంటే ఏది ముఖ్యమో అర్థమైపోయింది. చేపలు ముఖ్యమా, ఆత్మలు ముఖ్యమా? లోకంలో ఒక ఘనుడైన సంపన్నుడైన వ్యక్తిగా ఉండటం ముఖ్యమా, యేసు శిష్యుడిగా ఉండటం ముఖ్యమా? అంటే లోకమంతటి కంటే యేసు గొప్ప. ఎవరు గొప్ప? ఎందుకు? లోకమంతా ఆయన పాదాల కింద ఉంది. లోకమంతా ఎక్కడ ఉంది? ఆయన పాదాల దగ్గర ఉంది, పాదాల కింద ఉంది. అన్నిటికీ పైన ఆయన ఉన్నాడు. ఆయన నావాడు. మధుర 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 సేవ యేసు ప్రభుని సేవ అని దైవజనులు
ఏబి మాస్లమణి గారు చక్కని పాట రాశాడు. బైబిల్ సంచి తగిలించుకొని రోడ్డు మీద పోతా ఉంటే దైవజనుని బికారుడు అనుకుంటారు. తెలివి తక్కువ దద్దమ్మలు. బికార్లందరినీ పోషించే ఘనుడు దేవుడైతే ఆ దేవునికి దాసుడు దైవజనుడు. లోకం మెచ్చే భాగ్యభోగాలు ఉండవు, కానీ సకల భాగభోగ్యాలకు అధినాయకుడైన యేసు అనుచరుడు ఇతడు. ఇతడి దగ్గర సంపద ఉండకపోవచ్చేమో, కానీ ఇతడి హస్తము లేక ఇతడి పలుకు అనేకుల దీవెనకు కారణమవుతుంది. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా, బాష్పసిరులలోన మెలగి బాధలను వరించు సేవా, బాధలను వరించు సేవా, మధుర 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 సేవ యేసు ప్రభు సేవ, మధుర మధుర. లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా, లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా, లోక నిందలను భరించి లోకమును జయించు సేవా, లోకులను దీవించు సేవ, మధుర 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 సేవ యేసు ప్రభు సేవ, మధుర మధురం. దైవజనుడ మరువకోయి దైవ పిలుపునోయే, దైవజనుడ మరువకోయి దైవ పిలుపునోయి, దైవ నీతి వదలకోయి దేవుడే దీవించునోయే, దేవుడు దీవించునోయి, మధుర 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 సేవ యేసు ప్రభు సేవ, మధుర మధురం. చేపలు అమ్ముకొని అక్కడే ఫిక్స్ అయిపోతే అసలు ఆ పేతురు ఎవడో మనకు తెలిసేది కాదు. ఇప్పుడు పొయ్యి ఆయన 1900 సంవత్సరాలు అయిపోయాయి. ఒక సినిమాలో ప్రఖ్యాతిగాంచిన నటుడు పోతే మరుసటి తరాన్ని పట్టించుకోరు. అంతేనా విజయ్? పట్టించుకుంటారా? ఇప్పుడు న్యూ ట్రెండ్ ఓడికి ఓల్డ్ మూవీ పెట్టు, అప్పట్లో మామూలు స్టార్ కాదు అన్నట్టు తీరా బాబా అంటాడు. అవునా? 2 తరాలు దాటి అవతలకి వెళ్తే ఆయన పట్టించుకోరు. ఎంత డ్యాన్సర్ అయినా, యాక్టర్ అయినా, రాజకీయవేత్త అయినా, ఎవడైనా లోకం ఇచ్చే ఘనత అంతే. ఆ గుర్తింపు కలిగిన వ్యక్తి పోతాడు, ఆయన్ని గుర్తించిన వాళ్ళు కూడా పోతారు, కాబట్టి ఆయన పట్టించుకునేది దిక్కుంటాడు. కానీ యేసు చాలు, యేసు శిష్యునిగా బ్రతుకుతా, యేసుతో నడుస్తా, యేసును వెంబడిస్తా అని యేసు కొరకు సమస్తం విడిచిపెట్ట సిద్ధపడిన భక్తులకు తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం, తరిగిపోని వన్నె ఘనత నా దేవుడు స్థిరపరిచాడు. 1900 సంవత్సరాలుగా పరిశుద్ధుల నోట వీళ్ళ పేరు ఉందా లేదా? వాళ్ళ పేరు లేని రోజు ఉందా? వదిలేయి. ఇక్కడైనా రేపు మనందరం ఆడికి పోయినాక వాళ్ళ ఘనత ఏమైనా తగ్గిద్దా? అందుకే చౌదరి పురుషోత్తం గారు ఇలా పాడాడు. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు, సాక్షాత్కారమయ్యుండగను
సాక్షాత్కారమయ్యుండగను లక్ష్య పెట్టమిహ బాధలకు. యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న కాడ. ఇక మనకు అక్కడ మెయిన్లో ఎవరో తెలుసా? పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఖ్యాతి సభలో మేమున్నప్పుడు ఘనతాళిక మాకేమీ కొదువా, ఘనతాళిక మాకేమీ కొదువా. యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న కాడ. మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెన్ గదమా తోడా. యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న కాడ. దేవునికి మహిమ. వదిలేశారండి. లోకం వెంపర్లాడి, లోకం హడావిడి చేసుకునే వాటన్నిటినీ తీసి దెబ్బలో కొట్టేసి వెళ్ళిపోయారు. యేసు చాలు అని. అందుకే చరిత్రలో నిలబడిపోయారు. రేపు అక్కడ చరిత్ర సృష్టించబోతున్నారు. కొడితే గట్టి కొట్టు, ఆరోగ్యానికి కూడా మంచిది. దేవునికి మహిమ. అది యేసు శిష్యుడు, యేసు శిష్యురాలు. తబితా అను శిష్యురాలు ఉండెను. దోర్కా ఒక శిష్యురాలు అయిపోయింది. మగ్దలేనే శిష్యురాలు. ఎంత ప్రేమ! అయ్యా, నీవు తోటమాల్లాగా ఉన్నావు, నా యేసుని ఏమైనా నువ్వు తీసుకెళ్ళావా? తెలిస్తే చెప్పు, నీ దగ్గర ఉంటే చెప్పు, నేను ఎత్తుకొని పోవద్దును. ఎవరిని? ఏమెంత? యేసు ఎంత? నేను ఎత్తుకొని పోవద్దును ఆయనను. ఏమిటది? పిచ్చి. యేసు కావాలి. మగ్దలేనకు అమ్మ యేసే, నాన్న యేసే, ఆత్మీయుడు యేసే, రబ్బుని యేసే, ఆస్తి యేసే, ఐశ్వర్యం యేసే, అంతస్తు యేసే, జీవం, జీవితం, ప్రాణం సమస్తము యేసే. యేసు లేని జీవితాన్ని ఊహించలేకపోయింది, జీర్ణించుకోలేకపోయింది. ఎలుగెత్తి ఏడ్చింది. వాస్తవంగా అప్పుడు మగ్దలేనకు ప్రత్యక్షం కాకూడదు, వెళ్ళిపోవాలి తండ్రి దగ్గరికి. లెక్క ప్రకారం చెరగా కొనిపోయే టైం అది. చాలా సీరియస్ టైం అది. ఆ దీనురాలి యొక్క ఆర్తధ్వని విన్నాడు. పాత నిబంధన భక్తుల చెరగా తీసుకొని పోతున్నాడు. పరదేశం పైకి తీసుకెళ్లే టైం అది. అంత సమూహాన్ని తీసుకెళ్లే ఆ టైంలో ఈ దీనురాలు కన్నీరు చూసి ఆమెను కనికరించకుండా ఉండలేకపోయాడు. యేసును ఆకర్షించింది మరియా, మగ్దలేన మరియా. నా ప్రభువు ఎక్కడ, నా యేసు ఎక్కడ? నీకు తెలిస్తే చెప్పు, నేను ఆయన ఎత్తుకొని పోతాను, తీసుకొని పోతాను. ఆయనే నిలబడ్డది. మారు రూపుగా నిలబడ్డాడు. ఆమె పోల్చుకోవటానికి వీలు లేకుండా నిలబడ్డాడు, తోటమాలిలాగా. ఏడుస్తుంది, ఘోరాతి ఘోరంగా ఏడుస్తుంది. యేసు డెడ్ బాడీ కనపడట్లేదు. ఎందుకు కనపడిద్ది? 3వ నాడు పునరుద్ధానుడై సజీవుడై లేచాడు ఆయన. హల్లెలూయా. పసిపిల్లలాగా ఏడుస్తుంది. యేసు కావాలి. పసిపిల్ల అమ్మ కావాలని ఏడిసిద్ది. నువ్వు బొమ్మలు చూపించు, అమ్మ అని ఏడిసిద్ది. తిండి చూపించు, ఒకవేళ ఆ చిన్నదానికి ఇష్టమైన తిండి పెడితే చూసి కాసేపు దానికి వెళ్ళి చూసి, ఎంత ఇష్టమైన తిండి అయినా ఇప్పుడు అమ్మ కావాలి.
ఎంత ఇష్టమైన బొమ్మ అయినా సరే అమ్మ కావాలని ఎటు చూసి అమ్మ అమ్మ అని పసిపాప ఏడుపు చూసారా? మగ్దలేన ఏడుపది. యేసు నాకు అమ్మ, మా అమ్మ కావాలి, మా అమ్మ లేకపోతే బ్రతకలేను అన్నట్టు ఏడ్చి ఉండలేకపోయాడు. మరుగుగా ఉండలేక తను ప్రత్యక్షపరచుకొని ఆ నిలబడ్డ మనిషే తోటమాల్లాగా ఏదో మారురూపుగా నిలబడ్డవాడు ఇక స్వరాన్ని వినిపించాడు. మరియా ఫస్ట్ ఏమన్నాడు? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరో గొంతులాగా. తోటమాలేమనుకుని అడిగింది. తర్వాత నా గొర్రెలు నా స్వరం విన్ను అంటాడు కదా, ఆయన గొంతు తెలుసు ఆమెకి. మరియా అన్నాడు. నేను ఎంతో మాట్లాడుతాను, చుట్టూ వెతుకుతా ఉంది ఎక్కడన్నా కనపడుతుంది ఏమో డెడ్ బాడీ అని. అరే సజీవుడు. ఆ గొంతు ఎప్పుడైతే ఉందో ఆయన వైపు తిరిగి పెద్ద కేక పెట్టింది, రబ్బుని అంటే బోధకుడా, రబ్బుని, ప్రభా నువ్వేనా? పరుగుని వెళ్ళిపో. ఆగమ్మా, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు. తండ్రి వద్దకు ఎక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తాను, అప్పుడు మీ అందరినీ కలుసుకుంటాను. ఇప్పుడు నన్ను ముట్టొద్దాను అంటే అప్పుడు ఆమె ఆయన సమీపించేటువంటి, ఆయన ముట్టి అంతకు ముందులాగా స్వాతంత్ర్యంగా ఆయనతో ఉండేటువంటి ఘట్టం కాదు. ఒక ప్రత్యేకమైన టైం అది. అంత సీరియస్ టైంలో కూడా మరియా ఆసక్తి, ఆమె ప్రేమ యేసు కాళ్ళని బంధించి పడేసింది. దేవునికి స్తోత్రం కలుగును. ఏసే నా ఆస్తి, ఏసే నా అంతస్తు, ఏసే నా సమస్తం. అందుకే చరిత్ర పుటలో నిలిచిపోయారు. మగ్దలీన మరియా అనే ఒక శిష్యురాలు, తబితా, దోర్కా, ప్రిస్కిల్లాను శిష్యురాలు, ధన్యజీవులు, ఫీబే. ప్రియమైన బిడ్డలారా, విడిచిపెట్టాలి. ఆయన తెలివి తక్కువడు కాదు. నువ్వు ఆయన దగ్గరకు రాగానే అప్పటిదాకా కరువు స్థితిలో ఉంటావు కదా, సమృద్ధిని రిలీజ్ చేస్తాడు. వాళ్ళకి అదే పరీక్ష. 2 దోణిలు మునిగినంత సమృద్ధి, వాటి మీద పడతారా, నాకెళ్ళి వస్తారా? దేవునికి మహిమ. జ్ఞానవంతులు ఏం చేస్తారు? కొద్ది సాంగత్యానికే ఇంత దీవెన అయితే అచ్చంగా ఆయనతో ఉంటే నా జీవితం జన్మ ధన్యమైపోద్ది కదా. అది తెలివైన వాడు ఆలోచన. తెలివి తక్కువ వాళ్ళేమో ఇంతవరకు చాలే స్తోత్రం అని బతికేస్తూ ఉంటారు. అది నేను చెప్పేది. అది శిష్యుడు కావాలి. ఇప్పుడు మళ్ళీ మాస్లమణి గారిని గుర్తు చేసుకుందాం. ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక మిగలి అల్లాడిన వలలు, ఆధ్యాత్మిక మిగలి అల్లాడిన వలలు నడిపించు నావా. దేవునికి మహిమ. ఇప్పుడు మనం ఏ విషయాన్ని సంభాషించుకుంటున్నాం? సమస్తమును వదిలిపెట్టి యేసును వెంబడించిరి. యేసు ఏం ఆశిస్తున్నాడు? మనమందరం ఆయనను గుర్తించాలి, ఆయన విలువ గుర్తించాలి, ఆయనను వెంబడించాలి. అవసరమైతే అన్నిటినీ వదలడానికి సిద్ధమవ్వాలి.